ఆంధ్రప్రదేశ్ టూరిజంలో అంతర్జాతీయ పెట్టుబడులు సాధించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు మంత్రి కందుల దుర్గేష్. జర్మనీ రాజధాని బెర్లిన్లో 4వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్నేషనల్ ఎక్స్పోకు మంత్రి కందుల దుర్గేష్ హాజరు కానున్నారు. ప్రస్తుతం ఏపీ టూరిజం కార్పొరేషన్ ఎండీగా ఉన్న ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి సైతం ఏపీ ప్రభుత్వం తరపున జర్మనీ పర్యటనలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని సముద్ర తీరంతో ప్రాంతం సహా ఎకో టూరిజంలో పెట్టుబడుల కోసం 30 అంతర్జాతీయ సంస్థలను బెర్లిన్లో కలవబోతున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఎవ్రీ ఇయర్ కూడా ఇది అంతర్జాతీయ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకునేటువంటి పర్యాటకానికి సంబంధించినటువంటి అతిపెద్ద ఈవెంట్ బెర్లిన్లో ఈ నెల 4, 5, 6 తారీఖుల్లో నిర్వహిస్తున్నారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున టూరిజం మినిస్టర్గా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. అదేవిధంగా ఎండీ గారు ఆమ్రపాలి గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా మేము వెళ్ళడానికి గల కారణం, ఇవాళ మేము అనేక రకాలైనటువంటి సమ్మిట్ల ద్వారా ఇన్వెస్టర్స్ మీట్లు పెట్టాం. ఇప్పటికే విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ, అదేవిధంగా న్యూఢిల్లీలో మొన్న జరిగినటువంటి సాతే 2025 అనేటువంటి కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా పెట్టుబడుదారులను ఆకర్షించడానికి అనేక ప్రయత్నాలు చేశాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యాన్ని కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వనరులు కానీ, 974 కిలోమీటర్ల పొడవునా ఉన్నటువంటి సముద్ర తీరంలో చేపట్టగలిగేటువంటి పర్యాటక అంశాలు కానీ, ఇవన్నీ అందరికీ తెలియజెప్పి ఇప్పటికే చాలా మందిని ఆకర్షించాం. వైజాగ్లో జరిగినటువంటి పెట్టుబడిదారుల సదస్సులు